ఉప ముఖ్యమంత్రి గారు అడవి తల్లి బాటలో సుమారు 11 కిలోమీటర్ల కాలిబాటను నడిచి ఇంటీరియర్ గ్రామాలకు వెళ్ళి అక్కడ వారి బాధలు తెలుసుకొని ఆ చిన్న చిన్న హ్యామ్లెట్స్లో కరెంటు లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, మంచి డ్రింకింగ్ వాటర్ లేదు, ఇవన్నీ కూడా గమనించి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఇప్పుడు వివిధ పథకాల కింద 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు 734 గ్రామాలకి ఉంచే విధంగా ఇవ్వడం అన్నది చాలా హర్షించదగినటువంటి విషయంగా తెలియపరుస్తూ, అధ్యక్ష, ఈ జియో సడక్ కార్యక్రమంలో మనం ఇంకా కొన్ని రోడ్స్ కవర్ అవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మనం అది సడలింపు తీసుకొచ్చి ఇంకా ఇతర రోడ్లు ఏవైతే కవర్ కాలేదో అవి కూడా తీసుకురావాలి. అదే కాకుండా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బాటలు కాకుండా ఇంకా కొత్త గ్రామాలు కలుపుతూ రోడ్లు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి కావాల్సిన ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు రోడ్లు మంజూరు చేసినా వారు మంజూరు చేయలేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి జాయింట్ మీటింగ్స్ పెట్టుకొని ఆ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా తెచ్చుకుంటే గిరిజనులకు చాలా ఉపయోగం జరుగుతుంది. అధ్యక్ష, ఈ సందర్భం ఇంకొక విషయం కూడా తమ నోటికి తీసుకొస్తున్నా. గతంలో మన గౌరవ నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఎక్స్క్లూజివ్గా అరకు డిక్లరేషన్ అని చెప్పి అరకులో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభ్యులందరినీ కూడా తీసుకోవాలి. బహుశా నాకు తెలిసి ఆ రోజు 160 మంది శాసనసభ్యులు అటెండ్ అయినటువంటి అతిపెద్ద సమ్మేళనం అధ్యక్ష అరకులో జరిగింది. 3 రోజుల పాటు చేసి దాని మీద పూర్తిగా అరకు డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఆ డిక్లరేషన్కు అనుబంధంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ఆ డిక్లరేషన్ ఉన్న విధంగా చేయాల్సిందిగా కోరుతూ, తర్వాత సడక్ రోడ్స్ సంబంధించి కొన్ని పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష, అవి మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నాన్ షెడ్యూల్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష, వాటికి ఏంటంటే ట్రైబల్ ఏరియాసే మనకి మీకు ఫుటీల్స్ మీకు నర్సీపట్నంలో ఉన్నాయి, చోడవరం ఉన్నాయి, మాడుగులో ఉన్నాయి, అవన్నిటి కూడా ఫుటీల్స్ కూడా కవర్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికంటే తీవ్రమైనటువంటి కార్యక్రమం ఇంకోటి ఉంది అధ్యక్ష. మనకు ఒరిస్సా బోర్డర్లో సంబంధించి సుమారు 10 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 10 గ్రామాలు అటు ఒరిస్సాకి కానీ ఆంధ్రాకి కానీ సంబంధించినటువంటి విధంగా కొటియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించి సుమారు 10 గ్రామాలు నేను లిస్ట్ ఇస్తాను అధ్యక్ష. ఈ గ్రామాలు అంటే ఒరిస్సా వాళ్ళు అవి మావంటున్నారు, మనమేమో మొదటి నుంచి కూడా విభజన చట్టం ప్రకారం మనకు వచ్చినటువంటివి ఇది సుప్రీంకోర్టులో 68 నుంచి ఉన్నాయి అధ్యక్ష. దీని మీద సుప్రీంకోర్టు కూడా స్టే కూడా ఇచ్చింది.